కోనసీమలో అల్లర్లు జరిగినప్పుడు పెద్ద ఎత్తునే కేసులు బనాయించారు కదా! సో, అవేమన్నా ఒక కొలిక్కొచ్చాయంటారా ఇప్పటి వరకు? వస్తా ఉంటాయండి. ఇంకా ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ప్రభుత్వాలు ఒక్కొక్కసారి రద్దు చేసేస్తా ఉంటాయి. కేసులు కొట్టేస్తా ఉంటాయి. లేకపోతే కొన్ని కేసులు వీళ్ళ పరిధిలో ఉండవు. ఖచ్చితంగా అవి ఇదవుతూ ఉంటాయి. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు కేసులు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే 2 పార్టీ మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ఎందుకు? ఏదో ఆ రోజు ఆవేశంలో జరిగింది అనేటువంటి భావన కలిగినప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఆ కేసులు కొట్టేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే సార్, ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా క్యాస్ట్ చుట్టూనే తిరుగుతాయి అని అంటారు. సో, దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగాను. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకి, ఆంధ్ర రాజకీయాలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో కుల ప్రభావం తక్కువ ఉంటుంది. ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆ అభిమానంతో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇన్ని చేసినా మాట్లాడితే తెలంగాణ అనేటప్పటికి మళ్ళీ అతను అవకాశం ఇచ్చారు. అవును. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కుల ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకుండా రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి మనం అనం. గడిచిన 5 ఏళ్లలో రెడ్డి సామాజిక వర్గం బాగా బాగుపడిందని చెప్పుకోవచ్చు. అయితే రెడ్డి సామాజిక వర్గం కూడా బాగుపడిందని చెప్పేసి ఎవరు అనరండి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెడ్డి సామాజిక వర్గం అంతా బాగుపడిపోతాం, చంద్రబాబు గారు వస్తేనేమో కమ్మ సామాజిక వర్గం అంతా బాగుపడిపోతాం. ఇలా ఉండవు. ఒక కులాన్ని, ఎందుకంటే ఆ వ్యక్తి పలానా కులం కాబట్టి కులానికి అనుగుణంగా జరిగిపోద్దని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారుగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎక్కడో ఆర్వీల్లో ఉన్న రెడ్డిగో, అనంతపురంలో ఉన్న రెడ్డిగో లాభం ఏం చేకూరుతుంది? ఆర్వీల్లో ఉన్న రెడ్డో, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉన్న రెడ్డిగో ఏ విధ లాభం? ఓహో, మా వాడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే తృప్తి పొందాలి తప్ప ఆ రోడ్ల మీద తిరగాలి, ఆ ట్యాక్సీలే కట్టాలి, అటు ఆ చట్టాలుగా అనుగుణంగా నడాలి కదా. అవన్నీ ప్రభావం అతని మీద చూపిస్తాయి కదా. కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అతనికి నమ్మదగిన వ్యక్తులు కోటరీ ఉంటుంది, ఆ కోటరీ లాభపడతారు. అదే సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి మన ప్లేట్లో మన బిర్యానీ పథకంలాగా కొంతమందికి అదే సామాజిక వర్గం ప్రజలందరికీ, ఆ నాయకులందరికీ కూడా పదవులు కట్టబెట్టాడు. వాళ్ళు లబ్ధి పొందారు. మాట్లాడితే నా బీసీ, నా సిఎస్సీ, నా సిఎస్టీ అంటాడు కదా, కానీ పార్టీ సమన్వయకర్తలు చూడండి, పార్టీ లాభదాయకమైన పదవులు చూడండి అని ఆయన సామాజిక వర్గం ఇచ్చారు. అలా కొంతమంది, కొన్ని లక్షల మంది ఉంటారు రెడ్డి సామాజిక వర్గం, సపోజ్ కొన్ని వందల మందో కొన్ని వేల మందో కొంతమంది లాభపడి ఉంటారు. వాళ్ళు లాభపడడం వల్ల మొత్తం ఆ సామాజిక వర్గం అంతా బాగుపడిపోయిందంటే నమ్మశక్యం కాదు. ఈసారి జనసేన పార్టీ టీడీపీ పార్టీతో కలిపి ఎలక్షన్స్లోకి వెళ్తుంది కాబట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? 140 నుంచి 160 సీట్లు కొట్టబోతున్నాం. జనసేన పార్టీ వరకు ఎన్ని సీట్లు గెలుస్తుందంటారు? ఇప్పుడు ఇంకా సీట్లే డిక్లేర్ అవ్వలేదు. ఎన్ని సీట్లు నేనే చెప్తాను. ఇంకా సీట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎన్ని సీట్లు అన్నది. కానీ పోటీ చేసిన ప్రతి చోట గెలిచే అవకాశాలు మాకున్నాయి. రైట్. మీరు జనసేన పార్టీకి ఇప్పటి వరకు కూడా చాలా మీ వంతు కృషి చేసుకుంటూ వచ్చారు. మరి మీరేమైనా పోటీ చేయబోతున్నారా? నేను పోటీ చేయట్లేదమ్మా. ఎందుకంటే నేను పార్టీ అధికార ప్రతినిధిగా, జన సైనికుడిగా 2019 ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోయినా కూడా 2019 ఎన్నికల తర్వాత జాయిన్ అయిన మొట్టమొదటి వ్యక్తిని నేను పార్టీలో. ఫస్ట్ జాయినింగ్ 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత జాయిన్ అయిన వ్యక్తిని నేను. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి జరుగుద్ది కాబట్టి అతను వ్యక్తిగతంగా అతనికి వచ్చే నష్టమే ఉండదు. కానీ అటువంటి వ్యక్తి నష్టపోతే, అంటే ఓడిపోతే, సపోజ్ అటువంటి వ్యక్తి అధికారంలో రాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, మనం రాజకీయాల్లోకి వచ్చి మనం ఎంత అనేటువంటి భావన యూత్లో రాకూడదు. అది ప్రజాస్వామ్యానికి దెబ్బ. అందుకని మేము జనసేన పార్టీ లాంటి సైద్ధాంతిక భావజాలం ఉన్న పార్టీ వెనకాల ఉంటూనే ఉంటాం. మా పదవుల గురించి వచ్చిన వాళ్ళం కాదు, ఒక ఆశయం గురించి వచ్చిన వాళ్ళం. మాకేం ఆశలు ఉండవు. నిజంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి బీజేపీ ఆశీస్సులతోటి రాష్ట్రానికి మంచి జరిగితే అంతకంటే మాకు కావాల్సింది మాకేం లేదు. రేపు పొద్దున్న చెట్టు బాగుంటే ఏదో కాయ ఎప్పుడో కోసుకోవచ్చు. ఆ కాయ ఏంటన్నది ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పగలం. సార్, జడి లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా ఒక పార్టీ పెట్టున్నారు. సో ఈ పార్టీ అసలు దేనికి పెట్టున్నారు, లేకపోతే ఏ పార్టీతో ఈ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది? ఏమో ఆ పార్టీ ఏ పార్టీతో వెళ్ళబోతుంది అన్నది ఇంకా ఆయన అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ఆయన గతంలో మా జనసేన పార్టీలో కూడా చేశారు. కొన్ని వేధించి బయటకు వెళ్ళారు. ఎక్కడ ఒక లిమిట్ దాటి ఆయన విమర్శలు చేయలేదు, కానీ ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అతను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఈ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలని నేనే పార్టీ పెట్టాలి అని అనుకోవచ్చు. పార్టీ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది. మీకు నాకైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, దాని గురించి కాదు. కానీ మనం చేసే పని ఎంతవరకు వ్యవస్థలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం కూడా ఆ నాయకులు చెప్పుకుంటారు. గతంలో అంటే ఈ మధ్య కాలంలో మొన్న ఎప్పుడు కానీ ఆయన వైసీపీ పార్టీలో చేరనున్నారు, టికెట్ కూడా రాబోతుంది అనేది ఒకటి ప్రచారం కూడా చాలా జోరుగా జరిగింది. సో దాని గురించి ఒకటి చాలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఎందుకంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కీలక అధికారిగా అప్పట్లో పనిచేశాడు కాబట్టి ఆ పార్టీలో పనిచేసే అవకాశాలు లేవు.
కాబట్టి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాడని కూడా రూమర్ వచ్చింది. లేదు బయటకు వచ్చి ఆయన లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడని కూడా కొన్ని వచ్చినాయి. అది కూడా అయిపోయింది. మళ్ళీ జనసేన పార్టీలోకి ఆయన స్వయంగా వచ్చారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ పార్టీ పెడతారని జనధ్వని అని పార్టీ పెట్టుకున్నారని ఒక రకంగానో అన్ని రకరకాల కామెంట్స్ ఉన్నాయి. సరే ఆయన ఒక పార్టీ అనౌన్స్ చేసుకున్నారు, ఆయన సిద్ధాంతాలు అవి పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయన పదే చెప్పడం ఏంటంటే నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పటివరకు పూర్తి కార్యవర్గం కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఏ విధంగా ఏంటనేది ఒక క్లారిటీ రాలేదు. 1-2 సందర్భాలు నేను చూశాను. ఏదో ప్రత్యేక హోదా గురించి నాకు పోరాడతానని చెప్పే మాటలు మాట్లాడడం జరిగింది. ఏదైనా ఎన్నికలకి 2 నెలల సమయం ఉంది. ఈ సమయంలో మరి ఆయన ఎంతవరకు పార్టీ కార్యవర్గాన్ని పెట్టుకుని ఏ విధంగా వెళ్తాడన్నది మనం వేచి చూడాలి తప్ప మనం అంతకుమించి మనం సమాధానం చెప్పలేం.